హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? సో ఈ వీడియోలో ఏంటంటే మా బంజారా వాళ్ళకి చాలా ఇష్టమైనటువంటి పండగ తీజ్ పండగ. మీ అందరికీ దాదాపుగా తెలిసే ఉంటుంది. సో ఈరోజు మా తీజ్ పండగలో 8వ రోజు అన్నట్టు. తీజ్ పండగని మొత్తం మేము 9 రోజులు జరుపుకుంటాము. సో ఇది 8వ రోజు. 8వ రోజే ఉంటుంది కదా ఎంజాయ్మెంటు, అసలు వేరే లెవెల్ అబ్బా. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే దాదాపుగా మీరేంటండి బాబు ఇంత ఎంజాయ్ చేసేస్తున్నారు అనేసి అనుకుంటారు. అండ్ వీడియో నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఎయిత్ డే వచ్చేసి మేము డమోలీ అనేది చేసుకుంటాము. సో ఈ డమోలీ ఏంటిది, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఏంటిది అనేది మీకు క్లియర్గా తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడాల్సిందే. సో ఇప్పుడు వచ్చేసి మేము ఏం చేస్తున్నాం, ఇక్కడ ఆడవాళ్ళం అందరం కలిసి కూడా ఇక్కడ బియ్య పిండి రొట్టెలు అండ్ ఇక్కడ బెల్లంని దంచుతున్నాం. బెల్లంని మెత్తగా కూడా స్మాష్ చేసుకోవాలి. సో అండ్ ఇక్కడ బియ్య పిండితో రొట్టెలు అనేవి ప్రిపేర్ చేస్తున్నాము. ఇది దేవుడికి నైవేద్యంగా పెట్టే అంటే స్వీట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం అన్నట్టు. మా లాంగ్వేజ్లో వచ్చేసరికి వీటిని చురుము అని అంటాము. సో మేమందరం కలిసి కూడా ఇక్కడ చురుము ప్రిపేర్ చేస్తున్నాము. దేవుడికి నైవేద్యంగా పెడతాము అండ్ మిగతాది ఉంటుంది కదా, అవన్నీ కూడా మేము ప్రసాదంగా అందరం కూడా తీసుకుంటాం కొద్ది కొద్దిగా. సో అందరం కలిసి కూడా ఇక్కడ అదే ప్రిపరేషన్లోనైతే ఉన్నాము. సో ఇక్కడ కొంతమంది ఆడవాళ్ళందరం కలిసి కూడా ఎన్ని ముచ్చట్లో, ఎన్ని పాటలో, ఎన్ని ఆటలో చెప్పుకోవచ్చు అసలు. సో అందరం కలిసి మాట్లాడుకుంటూ సరదా నవ్వులతో రొట్టెలు చేయడం అయితే మొదలు పెట్టేశాము. అండ్ ఇక్కడ బియ్యపిండి రొట్టెలు అండ్ బియ్యపిండి రొట్టెలు చేసిన తర్వాత ఆ రొట్టెల్ని ముక్కలుగా తుంచేసి వాటిని అండ్ బెల్లంని రెండు కలిపి మిక్స్ చేసేసి బాగా పిసికి మిక్స్ చేసేసి ఒక లడ్డు లాగా చుట్టేస్తామన్నట్టు. సో ఫస్ట్ అయితే సో చూసారు కదా ఏ విధంగా చేస్తున్నాం అనేది. ఈ రొట్టెలు అనేది చిన్న చిన్న ముక్కలుగా తుంచేసి బెల్లము, ఈ బియ్యపిండి ముక్కలు ఇవన్నీ కూడా మొత్తం బాగా మిక్స్ చేసేసి పక్కన ఇలా కలిపేసి బాగా పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ అండ్ ఘీ ఇవి రెండు యాడ్ చేసేయాలి. ఇవి యాడ్ చేసిన తర్వాత వీటిని ఫస్ట్ అయితే ఒక ఐదు లడ్డూలు అయితే పెద్దగా చుట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టేసి తర్వాత ఎంతమంది అయితే ఉంటామో అంతమందికి చిన్న చిన్న లడ్డూలాగా ఫస్ట్ అయితే ఒక పెద్ద లడ్డూలాగా ఒక 5 లడ్డూల్లాగా చేసేసి పక్కన పెట్టేసి అవి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలి మనం. తర్వాత ఎంతమంది మనలో ఉంటారో అంతమంది చిన్న చిన్న లడ్డూలాగా ప్రిపేర్ చేసుకొని సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత నైవేద్యంగా అందరికీ పెట్టాలన్నట్టు. ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత టీ పెట్టేసి తాగేసి తర్వాత ఇప్పుడు మేము తీజ్కి నీళ్లు పోయడానికి అనేసి బయలుదేరుతున్నాం మేము ఇక్కడ. అయ్యో బుడ్డి పాప ఎంత క్యూట్గా నీళ్ళు పోస్తుందో. సో ఇదేనండి మా తీజ్. సో గోధుమలు నానబోసి గోధుమ గడ్డి ఇది. సో ఈ గోధుమ గడ్డిని 9 రోజులు నీళ్లు పోసుకుంటూ మా దేవుడికి దండం పెట్టుకుంటూ పూజలు చేసుకుంటూ పెంచుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మేము మట్టి తీసుకొస్తున్నాం మేము. అంటే సాయంత్రం ఒక 2 విగ్రహాలు అంటే పెద్ద విగ్రహాలు అయితే ఏమనుకోకండి, 2 బొమ్మలు అయితే ప్రిపేర్ చేయాలి. ఒక అమ్మాయి అబ్బాయి బొమ్మ అయితే ప్రిపేర్ చేయాలి.
మట్టిని తీసుకొచ్చిన తర్వాత ఒక సిస్టర్ వాళ్ళ ఇంట్లో పెట్టేసి మేమైతే ఇక్కడ రేగు కొమ్మ కోసం అనేసి వచ్చాము. ఇగో రేగు కొమ్మ దెబ్బతుంది కదా, ఈ సిస్టర్ వాళ్ళ ఇంట్లోనే అక్కడ తీసుకొచ్చిన మట్టిని అక్కడ పెట్టేసి రేగు కొమ్మని, పెద్ద కొమ్మని అయితే ఇక్కడ తీసుకొచ్చాము. ఇదేం చేస్తాము అనేది వీడియో కంప్లీట్గా చూడండి. సో అలాగే డప్పు చప్పుట్లతో ఎలా అయితే వచ్చామో అలాగే నెక్స్ట్ ఇక్కడ మేము డోక్రీని ప్రిపేర్ చేస్తున్నాం. సో ఇక్కడ మా బంజారా ట్రెడిషనల్ డ్రెస్ ఉంటుంది కదా, సో ఆ డ్రెస్ వేసి ఇక్కడ అయితే ఒక డోక్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాం. అండ్ తీసుకొచ్చిన మట్టి ఉంది కదా, ఈ మట్టిని మొత్తం కూడా ఒక 2 బొమ్మలు అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ ఒక అమ్మాయి అబ్బాయి బొమ్మను అయితే ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాం. అండ్ వాటికి బట్టలు వేసి నీట్గా అలంకరించి అయితే మంచిగా పెడుతున్నాం ఇక్కడ. సో అదే ప్రాసెస్ అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ డోక్రీ కూడా ప్రిపేర్ అవుతుంది. సో కంప్లీట్ లుక్ అన్నట్టు. సో ఇది డోక్రీ. అండ్ ఇక్కడ మట్టి బొమ్మలన్నీ కూడా ప్రిపేర్ చేసేసాము. సో ఫైనలీ లుక్ ఇది. ఇప్పుడు ఈ 2 బొమ్మల్ని దేవతలుగా భావించి డప్పు చప్పుళ్ళతోని ఇక్కడ నుంచి ఇక్కడ తీజ్ ఫెస్టివల్ మేము ఎక్కడైతే జరుపుకుంటామో అక్కడికి తీసుకెళ్తామన్నట్టు. సో మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాము, నేను మా వదిన. సో అమ్మాయి అబ్బాయి అండ్ డోగ్రీ ముగ్గురిని తీజ్ దగ్గరికి తీసుకెళ్తాం. ఇలా డప్పు చప్పుళ్ళతోనే ఇక్కడ తీజ్ దగ్గరికి తీసుకొచ్చి ఒక 2 పీటలు అయితే వేసి మేము తీసుకొచ్చిన ఈ బొమ్మలు ఉంటాయి కదా, సో ఈ మా దేవుళ్ళ, సో వీళ్ళని పీట మీద కూర్చోబెట్టేస్తాము పక్క పక్కనే. ఇలా కూర్చోబెట్టేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి 2 అమ్మాయిలు మా బంజారా దేవుళ్ళని దండం పెట్టుకొని ఫుల్ డే కూడా కటిక ఉపవాసం ఉంటారు. ఫుల్ డే ఏమీ తినకుండా నీళ్లు కూడా తాగకుండా ఉంటారు వాళ్ళు. వాళ్ళ చేతనేమో ఇక్కడ మా బంజారా దేవుళ్ళు అయినటువంటి సేవాలాల్ మహారాజ్కి, మేరమ్మ యాడికి, ఇంకా మిగతా మా బంజారా ఆరాధ్య దేవతలందరికీ కూడా ఇక్కడ స్మరించుకుంటూ దేవుళ్ళందరికీ దండం పెట్టి ఇక్కడ ఆ అమ్మాయిల చేమో ఇక్కడేమో భోగిప్పిస్తాము. సో జరుగుతుంది. భోగిచ్చిన తర్వాత ఇక్కడ అందరి పైన ఇలా వాటర్ చల్లుతారు. చల్లి ఇక్కడ మేము ప్రిపేర్ చేసిన చురుము లడ్డూలు ఉన్నాయి కదా, సో అవి ఏమో దేవుడికి నైవేద్యంగా పెట్టేసి దండం పెట్టుకొని ఇక మిగతా ఉన్న లడ్డూలు ఉంటాయి కదా, సో అందరికీ పంచి పెడతారు అన్నట్టు. సో మేమైతే అందరం కూడా తినేసాము. ఇప్పటి నుంచి మొదలైతే అసలైన ఆటలు. సో అమ్మాయిలు ఉంటారు కదా, అమ్మాయిలు వాళ్ళ బ్రదర్స్కి, అంటే బ్రదర్స్ ఒకవైపు, అమ్మాయిలందరూ ఒకవైపు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు 9 రోజులు పెంచుకున్న ఈ గోధుమ గడ్డి ఉంటుంది కదా, ఈ తీజ్ని, సో అందులో నుంచి ఒక చిన్న బుట్టలు తీసి ఈ బ్రదర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా దాచిపెడతారన్నట్టు అమ్మాయిలకు తెలియకుండా. సో వీళ్ళు ఏం చేశారు, మేము 9 రోజులు ఇష్టంగా పెంచుకున్న బుట్టల్ని మీరు ఎట్లా దాచుకుంటారు ఏంటిది అనేది వాళ్ళ దగ్గర నుంచి లాక్కొస్తారు. నెక్స్ట్ ఇంకో గేము ఇది వచ్చేసి పొయ్యి మీద గిన్నె పెట్టి అమ్మాయిలందరూ ఏదో ఒకటి వండుకుందామని ట్రై చేస్తుంటే ఆ గిన్నెలనేమో బ్రదర్స్ ఏమో తీసుకెళ్ళిపోతారు ఆ గిన్నెని. సో ఈ గిన్నె మాది అంటే మాది అనేసి ఇక్కడ ఇంకో గేమ్ అన్నట్టు. సో ఇలా వాళ్ళు లాగుతూ ఉంటారు. ఎవరికైతే ఆ గిన్నె వచ్చేస్తుందో వాళ్ళే విన్ అన్నట్టు. సో మొత్తానికైతే అమ్మాయిలు అయితే అస్సలు వదలలేదండి. అమ్మాయిలు అయితే లాక్కొచ్చేస్తారు ఇక్కడ పెద్ద గిన్నెని. సో అమ్మాయిలే విన్ అయిపోయారు అన్నట్టు. వీళ్ళ హ్యాపీనెస్ చూడండి వీళ్ళ మొహాలలో. సో మనం తీసుకొచ్చేసాము, సాధించేసాము అన్నట్టు హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ గేమ్ వచ్చేసి మేము రేగు కొమ్మని అయితే తీసుకొచ్చాము కదా, సో ఇక్కడ ఒక గేమ్ ఉంటుంది. ఇదే గేమ్ అంటే ఇక్కడ అమ్మాయిలందరూ ఉంటారు కదా, దాని మధ్యలో ఇంకో గేమ్ ఉంటుంది. అమ్మాయిలందరూ కూడా ఈ విధంగా అంటే రౌండ్గా తిరుగుతూ ఉంటారు. ఒకరి చేయి ఒకరు పట్టుకొని రౌండ్గా తిరుగుతూ కాసేపు ఆట అలా ఆడుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మేము తీసుకొచ్చిన రేగు కొమ్మ దగ్గర ఫస్ట్ చుట్టూ చప్పట్లతోని ఆటపాటలతోని ఒక పాట పాడతారు. నెక్స్ట్ అమ్మాయిలందరూ వస్తారు. అమ్మాయిలందరూ వచ్చి కూడా మేము శనగలు నానబెట్టి ఉంచుతారు. ఈ శనగల్ని ఈ రేగు కొమ్మ ఉంటుంది కదా, వాటికి ముళ్ళులు ఉంటాయి కదా, ఆ ముళ్ళులకి
నానబెట్టిన శనగలు వాటికి గుచ్చాలి. సో ఇదే గేమ్. సో మా లాంగ్వేజ్లో చెప్తారు చూడండి. ये ना रमो तो बड़ी के ये ना तुम खाले जाओ तो ना छिचा पर काई करोगे तो मारे तुम्हार हाथे में कांट भन जाए स्मूथ का घाल लो जना काई को तो एकदम घाल देन फरन नाच लो अनु 3 हफ्ता इगण 5 हफ्ता फरनो 5 हफ्ता हाँ सामर ही लोग झना ना झला जो करा देना तुम घाले थे अब झला देना हम सरक जाओ देना हम घाल लो हम 3 हफ्ता 3 घाल लो दे मूडे मूडे यार मूड साल को मूड लेकिन 5 మా లాంగ్వేజ్లో చెప్పారు. మీకేం అర్థం కాలేదు కాబట్టి నేను చెప్తాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అమ్మాయి 3 శనగలు కానీ లేకపోతే 5 శనగలు కానీ గుచ్చాలి. ముళ్ళులు ఉంటాయి, చూసి జాగ్రత్తగా మెల్లగా ఆడుకోండి అనేసి అంటున్నారు. సో బ్రదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వీళ్ళని గుచ్చనివ్వకుండా చెట్టుని కదిలిస్తూ ఉంటారు. వీళ్ళేమో చూసి జాగ్రత్తగా మెల్లగా ఒక్కొక్క అంటే గర్ల్ వచ్చేసి 3 కానీ 5 కానీ అలాగా ఈ రేగు కొమ్మకి గుచ్చాలి అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక మా ఆట షురు. ఇక మా ఆడవాళ్ళందరం ఉన్నాం కదా, ఎలాంటి సౌండ్ బాక్సులు ఇట్లా ఏమి పెట్టకుండా పాటలు పాడుకుంటూ మా ట్రెడిషనల్ డ్యాన్స్ చేసుకుంటూనే ఉన్నాం. దాదాపుగా గంటన్నర సేపు పాటలు పాడుతూనే ఉన్నారు. అండ్ ఈ విధంగానే డ్యాన్స్ చేస్తూ ఉన్నాం. తినేవాళ్ళు అంటే ఎవరైనా ఆకలి అవుతూ ఉంటే అక్కడ ఫుడ్ పెడుతున్నారు, ఆడేవాళ్ళు ఆడుకుంటున్నారు, డ్యాన్స్ చేసే వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. ఇక ఇష్టం వచ్చినట్టు అమ్మయ్య ఇదండి మా డమోలి కార్యక్రమం. మీకు నచ్చిందా? మీకేమనిపించింది? తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫుల్ డే అయితే మార్నింగ్ 12 o'clockకి అలా వచ్చాము. మళ్ళీ నైట్ వెళ్ళే వరకు 10:30 అలా అయింది. ఫుల్ డే అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము. సో ఇదండి వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తప్పకుండా మరీ చెప్తున్నాను, తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమనిపించింది అనేది.